కవిత యాక్టివ్ బీఆర్ఎస్ లో మొన్నటి వరకు హరీష్ కేటీఆర్ పోటాపోటీ ప్రోగ్రామ్స్ తాజాగా ఎమ్మెల్సీ ఎంటర్ కావడంతో పార్టీలో చర్చ త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలకు కవిత సిద్ధం ఇప్పటికే జాగృతి ముఖ్యాంశాలతో చర్చలు జైలు నుంచి వచ్చిన 3 నెలల తర్వాత జనంలోకి కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ మాస్ ఫాలోయింగ్ అండ్ డిస్కషన్ గులాబీ బాస్ సూచన మేరకే ముగ్గురి యాక్టివిటీస్ బీఆర్ఎస్లో మొన్నటి వరకు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ మాత్రమే కీలకం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం ప్రెస్ మీటు నిర్వహణ కార్యకర్తలతో సమావేశాలు అన్ని వీరిద్దరే చూసేవారు వారి కనుసన్నల్లోనే పార్టీ కార్యక్రమాలన్నీ జరుగుతూ వస్తున్నాయి వీరిద్దరి గైడ్ లైన్స్ మేరకే లీడర్ల క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు తాజాగా ఎమ్మెల్సీ కవిత ఎంటర్ కావడంతో బీఆర్ఎస్లో మూడో ఉద్యమ సెంటర్ తయారైందని డిస్కషన్ సాగుతున్నది పార్టీలో ఉన్న ఆమె ఫాలోవర్స్ సైతం యాక్టివ్ అయ్యారు కవితతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఆమె ఇస్తున్న గైడ్ లైన్స్ మేరకు పనిచేసేందుకు రెడీ అవుతున్నారు త్వరలో కవిత జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది కవితలో కొత్త ఉత్సాహం ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో కవిత 5 నెలల పాటు జైల్లో ఉన్నారు బెయిల్పై విడుదలైన తర్వాత ఆమె 3 నెలల పాటు ఇంటికే పరిమితమయ్యారు ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్ళలేదు ఏ పొలిటికల్ ఘటన పైన మాట్లాడలేదు చివరికి పార్టీకి చెందిన లీడర్లను సైతం కలవలేదు ఈ మధ్య బయటికి వచ్చిన ఆమె తాజాగా రాజకీయాలపై స్పందిస్తున్నారు తన సొంత సంస్థ జాగృతి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కులగణనను త్వరగా పూర్తి చేసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు ఇదంతా ఒక స్ట్రాటజీ కేటీఆర్ చుట్టూ ఎప్పుడైతే ఉచ్చు బిగిస్తున్నదో కవితను ఎంటర్ చేసింది కేసీఆర్ ఆలోచన చూడు కేసీఆర్ ఆలోచన ఎంత అద్భుతంగా ఉన్నది చూడు ఆయన స్ట్రాటజీ ఒకవేళ కేటీఆర్ని జైలు వేస్తే కవిత కేటీఆర్ రిప్లేస్ చేయాలి అప్పుడు మళ్ళా హరీష్ రావు కవిత కొట్లాడాలి ఏమాత్రము వాళ్ళు కన్ఫ్యూజన్ లేదు చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు ఎవరిని మూసినా ఎవరు ఉద్యమం చేయాలి ఎవరు పోరాటం చేయాలనే విషయంలో కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికలతోటి ఉన్నాడు కాబట్టి ఇక్కడ 3వ సెంటర్ ఏం కాదు 4వ సెంటర్ ఏం కాదు అంతా కలిసి బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నారు వాళ్ళు వీళ్ళంతా కలిసి కేసీఆర్ నేతృత్వంలోనే ముందుకు పోతున్నారు పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఇప్పుడు అనుకోని పరిస్థితులు వచ్చి అనుకోని విధంగా కేటీఆర్ జైల్లో పడితే కవిత కేటీఆర్ స్థానాన్ని భర్తీ చేసి ఏం కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోతారు పార్టీని ఎట్లా లీడ్ చేస్తారనేది ఒక ఆసక్తికరమైన అంశమే ఒక విధంగా కేటీఆర్ హరీష్ రావు కంటే కవిత చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందట కార్యకర్తల విషయంలో కావచ్చు కొన్ని పనులు చేయడంలో కావచ్చు చాలా మొండిగా అడ్వాన్స్డ్గా ఉంటుందట తనను నమ్మిన వాళ్ళను ఒక్కరిని కూడా ఇంతవరకు ఇచ్చిపెట్టలేదట తనను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు కావచ్చు కానీ ఆమె మోసం చేసిన వాళ్ళు లేరట ఇది పార్టీలో మాట్లాడుకుంటా అంటే నేను కవిత ఒకసారి మాట ఇచ్చిందంటే ఆ పని అయిపోయినట్టే ఇక నువ్వు కేటీఆర్ చుట్టూ కేసీఆర్ హరీష్ రావు చుట్టూ తిరిగి నీ చెప్పులు అరిగిపోయి నీ కాళ్ళు అరిగిపోయిన కొన్నిసార్లు పనులు జరగవు కావచ్చు వాళ్ళ దగ్గర కానీ కవిత కనుక ఏదన్నా కేసు టేకప్ చేస్తే ఇక మర్చిపోయినట్టే చల్లగా వాడు నిద్రపోవాల్సిందే ఇక ఆ స్థాయిలో ఆమె చక్రం తిప్పుతుందట పార్టీలో ఎందుకంటే ఆమె 4గురికి టికెట్లు ఇప్పించింది లాస్ట్ టైం ఆమె పోటీ చేయలేదు కానీ 4గురికి టికెట్లు ఇప్పించి 4గురిని గెలిపించింది దాంట్లో ఒక దొంగ కాంగ్రెస్లో దిగింది అది వేరే విషయం మిగతా టికెట్లన్నీ కేసీఆర్ ఓన్ డిసిషనే 4 టికెట్లు పట్టుబట్టి వీళ్ళకి ఇవ్వాలి నానా అని ఇప్పించింది ఆమె ఇక దాన్ని బట్టి పార్టీలకు ఆమెకు ఎంత పట్టున్నదో ఆమె ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు నిజానికి కూడా కవితలో ఒక చరిష్మా ఉంటుంది ఆమె మాట్లాడే విధానంలో కావచ్చు ఆమె ప్రవర్తించే విధానంలో కావచ్చు ఒక చరిష్మా కొట్టొచ్చినట్టు కనబడుతుంది మరి ఒక 3వ సెంటర్ అన్ని అంటాను కానీ ఈమె ప్రధాన సెంటర్గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి బీఆర్ఎస్ పార్టీలో మరి పరిణామాలు అయితే త్వరగా మారుతున్నాయి ఏం జరుగుతుందో చూడాలి మరి అంతా కలిసికట్టుగా పనిచేయరు అనే పెట్టింది కదా